రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోసుకున్నటువంటి దొంగ డ్రామారావు అలియాస్ కేటీఆర్ నిన్న ఏదో తెలంగాణ రైతుల్ని 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఉద్ధరించినట్లు మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత ఒక చిల్లర రౌడీలాగా వీధి రౌడీలాగా తాగుబోతోలాగా గంజాయి దాయటోడు ఏ రకంగా మాట్లాడతాడో అటువంటి భాష నిన్న వాడిండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద ఈ సన్నాసిగాడు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో మీరు ఒక్కసారి వినండి మిత్రులారా. ఏమంటాడు వీడు? మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాలి. అంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. మనం వింటుంటాం, పేపర్లలో టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ గ్యాంగ్ అనే మాట మీకు విజ్ఞప్తి. మొత్తం అన్ని దొంగల గురించి మాట్లాడినట్లయితే కేటీఆర్, ఈ రాష్ట్రంలో నీకన్నా దొంగ నా కొడుకు, మీ కుటుంబం అంతా దొంగలు ఎవరు లేరా బాబు. కేవలం 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి 8.5 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి చేసి 100,000 కోట్ల ఆస్తులు మీ ఖజానాలో నింపుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి లూటుగారులు, చోరుగాలు. ఒక్కొక్క దొంగ నా కొడుకు 10 ఎకరాలలో ఇండ్లు కట్టుకున్నాడు. ఏ దొంగ నా కొడుకు కట్టుకున్నారా ఈరోజు రాష్ట్రంలో? నీ కుటుంబం కట్టుకున్నది. మీ అయ్య 500-600 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మీ చెల్లెలకు పైసలు ఎక్క ఈరోజు కొత్త పార్టీ పెట్టింది. మీ బావగాడు ఈరోజు 100 ఎకరాల భూములు కొనుక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నాడు? ఎవనా బసొత్తు? నీకు జన్వాడల విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్, నీ బామ్మర్దికి ఫామ్ హౌస్, టీవీలు, పేపర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరిని లూటీ చేసినారు? ఎవడు దొంగ, ఎవడు దొర? ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇంత దిగజారి మాట్లాడితే, ఇంత నీచంగా మాట్లాడితే వీని మనిషి అనల్లా, దున్నపోతానల్లా, ఏమనల్లా చూడండి ఒకసారి. ఇక ఏదో పెద్ద 10 ఏళ్ళు ఏదో పీకి కట్టలు కట్టినట్లు, ఏదో పొడిచినట్లు ఇట్లా పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు. చూడండి ఒకసారి ఏమంటాడు వీడు. పంట కొంటారా, తన్నులు తింటారా? నాగలితో దున్నుడే కాదు, తిరిగేసి తరిమి కొడతారు. తరిమి తంతేనే పోయి ఫామ్ హౌస్లో పడ్డారు మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు మీరు పందికొక్కులాగా దోసుకొని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే పక్కునదంతే ఫామ్ హౌస్లో పోయి పడ్డాడు. ఒకడు తూర్పుకు, ఒకడు పరమాటికి, ఒకడు ఉత్తరకు, ఒకడు దక్షిణకు. ఇట్లా 4 వంకల వాడి తిన్నదరగాక అమాసకు పుణ్యానికి బయటకు వచ్చి ఇట్లా గంజాయి తాగటంలాగా, డ్రగ్స్ తీసుకునేటోన్లాగా, ఒక తాగుబోతోన్లాగా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే లెక్కలేదు, లోక్సభల మంత్రులు అంటే లెక్కలేదు. ఇంత దిగజారి ఇంత అవలేవన్లాగా మాట్లాడితే కేసీఆర్ గారు మరి ఈయనకి బుద్ధి ఉందా లేదా, ఏమైనా చిప్పు దొబ్బిందా కొంచెం చూపించి ఎక్కడైనా. ఆ ఎర్రగడ్డల పిచ్చి హాస్పిటల్ కూడా ఉన్నది కదా. ఇంత బద్మాష్ మాటలు మాట్లాడతాడు, చూపి ఒకసారి. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? మరి నీవేం పీకినట్లు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 21,000 కోట్ల రూపాయలను రైతులందరికీ రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది సన్నాసి. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మాట్లాడతాడు. రైతులకు ఓపిక నశిస్తానంట, భూకంపం పుట్టిస్తారంట కేటీఆర్. రైతు డిక్లరేషన్ ఏమైందని గల్లబట్టి అడగండి. కాంగ్రెస్ నేతల కాళ్ళు కాదు, కాలర్ పట్టుకోండి, దండం పెట్టుకోండి. దండం పెట్టడం కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టండి అంట. ఇట్లా పిండాలు పెట్టి అన్నీ చేసినందుకే మీరు ఫామ్ హౌస్కు పరిమితమైనారు. 10 ఏళ్ళు మీరు ఏం బీకలేరు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. మీ అయ్యేలాక నిన్నది మీ బొక్కబోర్ల ఫామ్ హౌస్లో వండతలేదు. ప్రతిరోజు 18 గంటలు తగ్గకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ పనిచేస్తున్నారు. నీలాక విలాసవంతమైనటువంటి గడీలు, కోటలు నిర్మించుకొని సేద తీరలేదు. ఈరోజు మైక్ దొరికింది కదా, ఎంత పడితే అంత మాట్లాడతా, తాగుబోతోలాగా మాట్లాడతా అంటే ఇక నేను మనిషి అనే ఎవడు అన్నాడు. ఇప్పటికే నేను మనిషి కింద ఎవడు ట్రీట్ చేస్తలేడు.
చిల్లరగాళ్ళని పెట్టుకొని ఇట్లా చిల్లర మల్లర కథనాలు వ్యాఖ్యలు చేస్తుంటాడు ఇది. మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒకటి కూడా ఇతను చాలా వీకెండ్ మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా. చాలా వీకెండ్ 10 ఏళ్ళ అధికారం. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? అసైన్ రైతులకు పట్టాలు ఇచ్చిందా? 30 రైతులు కళ్ళకి వెళ్ళి రక్తం దాని పరిస్థితి. అందుకే అంటున్నా నేను బాధతోని ఎక్కడ వచ్చిండు రాహుల్ గాంధీ 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన అమలు చేసిన వారు అడుగుతున్నా. ఇంత మోసం చేయొద్దా రైతును? ఇంత దారుణంగా వంచొద్దా? అన్నం తినే ఖర్చు ఎక్కడ చచ్చిండని చెప్తున్నావు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఏడ చచ్చిండని మేము కూడా అనొచ్చు, కానీ మేము అంటలేం. మాకు కొంత సంస్కారం ఉంది. నీవు ఒక సంస్కార హీనునివి, తాగుబోతోనివి, తిరుగుబోతోనిలాగా మాట్లాడకు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మళ్ళీ ఏదో ఎర్పిలాంలాగా మాట్లాడుతున్నావు. సిగ్గులేని సన్నాసి విధవ మాటలు మానుకో. ఇట్లా ఎదవ మాటలు మాడినందుకే ఏ ఎన్నిక వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టి చెప్పు తీసుకొని కొట్టినంత పని చేస్తుండ్రు. అయినా నీ బుద్ధి మాడతలేదు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అంట. నీకన్నా డేంజర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరా బాబు? నీ కుటుంబం కన్నా డేంజర్ ఎవరు లేడు. 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారం ఉండి దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి పార్టీలో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2వ స్థానంలో నిలిచిందంటే ఎవరు దొంగ ఆలోచన చేయండి మిత్రులారా. ఇక ఇది ఒక్కటే ఉదాహరణ. కేటీఆర్ 420 లీడర్, ఆయనది ఓ దొంగల బ్యాచ్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. కేటీఆర్ నీ స్థాయి ఎంత, నీ బతికెంత? నువ్వా రాహుల్ రేవంత్ను విమర్శించేది? డ్రగ్స్ ప్రభావంతోనే ఇలా మాట్లాడుతున్నాడని అనుమానంగా ఉంది. ఆయనకు మానసిక వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక మానసిక రోగి, ఒక తాగుబోతోనిలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి డ్రగ్స్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఏడున్నావురా బాబు నీవు? ఉద్యమం జరుగుతుంటే అమెరికాలో పెట్రోల్ బంక్లలో పనిచేసుకునేటటువంటి సన్నాసి వెధవ అని ఘాటుగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ గారి మీద విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. బండి సంజయ్ కేంద్ర మంత్రిలా కాకుండా పిట్టల దొరలా వ్యవహరిస్తున్నాడని ఫైర్. కేటీఆర్ 420 లీడర్ అని, ఆయన కుటుంబం అంతా 420 అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనది ఓ దొంగల బ్యాచ్ అని కోన్ కిస్కా, కేటీఆర్ నువ్వు బచ్చా అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ నీ స్థాయి అంతా, నీ బెతకంతా, నువ్వా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని విమర్శించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేయడానికి కేటీఆర్కు సిగ్గుండాలి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపై మాట్లాడతావా అని విమర్శించాడు. నిజంగా చెప్పాలంటే ఈ దేశ స్వతంత్రం కోసం రాహుల్ గాంధీ కుటుంబం 100,000 కోట్ల ఆస్తుల్ని కూడా దారాదత్తం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారిది. సన్నాసి రాహుల్ గాంధీ గారి కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం రాహుల్ గాంధీ గారి గురించి.